హాయ్ చెల్లెళ్ళు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మధువర్మ వ్లాగ్స్. సో ఇవాళ స్పెషల్ వచ్చేసి నోట్లో వేయగానే వెన్నెలా కరిగిపోయే సొరకాయ హల్వాని అయితే చేసి చూపించబోతున్నానండి. మీరు వీడియోని స్టార్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. నేనైతే ఒక హాఫ్ సొరకాయని అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా చెక్కు తీసేసుకుని చెక్క అనేది లైట్గా తీసేసుకోవాలండి. లోతుగా తీసుకుంటే కనుక మనకి లోపల ఉన్న గుంజుతో పాటు వచ్చేస్తుంది కదా. సో ఈ విధంగా చెక్క అంతా తీసేసుకుని మధ్యలో ఉన్న ఈ గింజలు ఉంటాయి కదండి, ఈ పార్ట్ అంతని తీసేసుకోవాలి. 4 or 3 పార్టీషన్స్ దాకా తీసేసుకుని ఈ విధంగా లోపల ఉన్న ఎక్సెస్ గింజల్ని సీడ్స్ అనేది తీసేసుకోవాలి. సో నేనైతే సీడ్స్ అనేది తీసేసుకుని ఓన్లీ మనకి చెక్కుతో మాత్రమే హల్వా అనేది ప్రిపేర్ చేసుకుంటామండి. ఈ లోపల ఉన్న సీడ్స్ అనేది మొత్తాన్ని తీసేసుకుని కట్ చేసేసుకొని అయితే పడేసుకోవాలి. సో మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా నీట్గా తీసేసి అయితే పెట్టేసుకోవాలండి. తర్వాత వీటన్నిటిని కూడా మనం గుజ్జుగా తీసుకుని పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలాంటిది మనం రోజు ఇంట్లో క్యారెట్ తురుముతూ ఉంటాం కదా, అలాంటిది ఒక జల్లెడతో మనం ఈ విధంగా అయితే మనం నీట్గా తురుముని తీసేసుకోవాలి. మీరు పెద్దగా తురుముకున్నా పర్వాలేదు, చిన్నగా తురుముకున్నా పర్వాలేదు. నాకైతే ఈ తురుమంతా కలిపి ఒక 2 కప్పులు తురుము అయితే వచ్చిందండి సొరకాయ. సో చూస్తారు కదా, ఇందులో ఎక్సెస్ వాటర్ అనేది ఏం తీయాల్సిన అవసరం లేదండి. మనం నెయ్యిలో మగ్గపెట్టేటప్పుడు మనకి మెత్తగా నీట్గా ఉడకడానికి అయితే సపోర్ట్ చేస్తుంది. సో అందుకని చెప్పేసి వాటర్ అయితే ఏమీ తీయవసరం లేదు. సో తర్వాత ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ అనేది జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే చిటికెడు యాలకుల పొడిని కూడా రెడీగా చేసి పెట్టేసుకున్నానండి. ఇందులోకి మనకి షుగర్ అనేది కన్ఫర్మ్గా ఖచ్చితంగా ఒకే మెజర్మెంట్స్తో తీసుకోవాలండి. ఎందుకంటే 2 కప్పులు సొరకాయకి 1 కప్పు పంచదార, అదేవిధంగా 1 గ్లాసు పాలు అయితే సరిపోతుంది. సో తర్వాత బాండీలో 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యిని అయితే యాడ్ చేసేసుకొని నెయ్యి అంతా ఈ విధంగా కరిగేంత వరకు కొద్దిగా మిక్స్ చేసుకుంటూ మనకు నెయ్యి అనేది బాగా సిమ్లోనే పెట్టుకోవాలండి. ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకు డ్రై ఫ్రూట్స్ అనేది మాడిపోకుండా ఉంటుంది కదా. అందుకని చెప్పేసి స్టార్టింగ్ జీడిపప్పుని వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వండిచ్చేసి వాటిని పక్కకు తీసేసుకొని తర్వాత కిస్మిస్ని అనేది యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే కిస్మిస్ జీడిపప్పుతో పాటు వేసేస్తే కనుక జీడిపప్పు కన్నా ముందే కిస్మిస్ అనేది బాగా వేగిపోతాయి. సో అందుకని చెప్పేసి ముందుగా వేసేసుకోకూడదు. తర్వాత అదే దాంట్లో మనం ముందుగా తురుము పెట్టుకున్న సొరకాయ తురుమును కూడా యాడ్ చేసేసుకొని అందులో వాటర్ అంతా రిలీజ్ అయ్యి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో మనం వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకూడదండి. ఎందుకంటే సొరకాయలో ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది. ఆ వాటర్ అంతా దాంట్లోకి అబ్జర్వ్ అయ్యేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో మీ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా చూపించిన 1 గ్లాస్ పాలను అయితే యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కనుక పాలు కాకుండా ఇంకా ఎక్సెస్గా పాల పొడి కానీ కోవా కానీ ఉంటే కనుక వేసేసుకోవచ్చు. నేనైతే కనుక 1 గ్లాస్ పాలను అయితే యాడ్ చేసుకున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే 1 కప్పు పాలు సరిపోతుంది, కానీ నా దగ్గర అవి ఏమీ అవైలబుల్గా లేనందున నేను 1 గ్లాస్ పాలను అయితే యాడ్ చేసుకున్నాను. పాలు ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది కూడా అంత బాగుంటుందండి. ఈ విధంగా పాలు కూడా మొత్తం సొరకాయ గుజ్జులో అబ్జర్వ్ అయిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో చూస్తున్నారు కదా, ఉండే కొలది మనకి పాలు అనేది చిక్కబడుతూ ఈ విధంగా దగ్గరగా అవుతుంది. సో తర్వాత ఇందులోకి మనం ముందుగా చూపించిన యాలకుల పొడిని కూడా యాడ్ చేసేసుకోవాలి. యాలకుల పొడి వేసిన తర్వాత ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇందులోకి మనం ముందుగా చూపించిన పంచదారను కూడా యాడ్ చేసేసుకోవాలి. నాకైతే పంచదార సరిపోలేదండి, ఎందుకంటే ఫుల్గా వేయలేదు. నేను 3/4 కప్పు పంచదారను అయితే యాడ్ చేసుకున్నాను. సో అందుకని చెప్పేసి సరిపోలేదు. మీరైతే 2 కప్పుల తురుముకి 1 కప్పు పంచదారని యాడ్ చేసేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది పంచదార అనేది. సో తర్వాత ఈ విధంగా ఉంటుంది కదండి. మనం ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ గీని అయితే యాడ్ చేసేసుకుంటే మనకు సరిపోతుంది. లాస్ట్లో ఒక 5 మినిట్స్ వరకు ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. మనం ఏ స్వీట్ చేసినప్పుడన్నా కనుక కొద్దిగా చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనం వేసుకునే స్వీట్నెస్కి సాల్ట్కి కూడా టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. పచ్చివాసన అనేది అస్సలు ఉండదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఉంటాను.